కోడిగుడు మంత్రి గారు ఏం చెప్తాడు ఒకసారి విన్నారండి. వాళ్ళ అధికారంలోకి వచ్చి నాకు వచ్చి 75 రోజులు 75 రోజుల్లో ఒక పరిశ్రమకి వాళ్ళు భూమి ఇచ్చి వాళ్ళు భూమి ఇచ్చినటువంటి భూమికి దాంట్లో వాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేసి దానికి ప్రారంభోత్సవం చేస్తామంటే ఆయన నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమలో రాలేదు, అసలు ఎవరు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం రాలేదనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కానీ పెద్ద ఎత్తున చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఏదైనప్పటికీ నిన్న దాదాపు 650 కోట్ల రూపాయలు పెట్టుబడికి సంబంధించినటువంటి కంపెనీలు ప్రారంభోత్సవం చేశారు. అవన్నీ కూడా 2020, 2021, 2022, 2023 వరకు అనేక సందర్భాలు. ఇప్పుడు ఓపెన్ చేసిన కంపెనీలు అన్నీ ఏంటంటే 2020 నుంచి కూడా ఇలా హయాంలో వచ్చిన కంపెనీలు అట. మరి 2020 నుంచి మీ హయాంలో వస్తే మరి ఆ రిబ్బన్ కటింగ్ మీరెందుకు వెళ్ళలేదురా బాబు? నువ్వెందుకు నూడిల్స్ బండికి, పానీపూరి బండికి, లేకపోతే చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఓపెనింగ్ చేసి కూడా ఎందుకు? నేను హైదరాబాద్ లో పట్టుకుని ఎరా బాబు ఎందుకురా నువ్వు కంపెనీలు దాటలేదు, నువ్వు ఒక ఐటీ మినిస్టర్వేనా, ఇది ఓ బతికేనా అని నిన్ను అక్కడ అడిగితే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి, ఇప్పుడు ఆ గుడ్డు ఫ్రెష్ గా ఉందండి, దాన్ని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుని తినాలా ఉడకబెట్టుకుని తినాలని ఆలోచిస్తున్నామండి. కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడి పిల్లని పెట్టదు కదండి అని తలతిక్క సమాధానాలు చెప్పి కోడిగుడ్డు మంత్రిగా చరిత్రలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు.